వరగలు 9 నేషన్ టీవీకి స్వాగతం. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లుగా ప్రతిపక్షాల కూటమి ఇండియా బ్లాక్ ప్రకటించింది. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా సేవ్ డెమోక్రసీ పేరుతో ఈ మెగా మార్చ్ నిర్వహిస్తామని ప్రతిపక్షాల నేతలు తెలిపారు. ఆదివారం ఆప్ నేతలతో కలిసి కాంగ్రెస్, సిపిఎం నేతలు సంయుక్త నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్చి 31 తేదీన సేవ్ డెమోక్రసీ ర్యాలీ చేస్తామని మీడియాకు తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టు తీర్పుపై ప్రజల్లో చాలా ఆగ్రహం ఉందని ఢిల్లీలోని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. రాజకీయ నాయకులను భయపెట్టేందుకే, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకే దర్యాప్తు సంస్థలను ప్రధాని నరేంద్ర మోడీ ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. మార్చి 31 తేదీన ఇండియా కూటమి మిత్రపక్షాల నేతల ఏకాదాటిపై వస్తారని సిపిఎం నేతల రాజీవ్ కున్వార్ తెలిపారు. ప్రజాస్వామ్యంపై దాడులను తాము సహించబోమని ఆయన తేల్చి చెప్పారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ కూడా బీజేపీపై మండిపడ్డారు. ఎన్నికలైన ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని, రాజకీయ పార్టీ ఖాతాలను స్వాధీనం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే రాహుల్ గాంధీ యుద్ధం చేస్తున్నారని, అందులో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని ఆయన స్పష్టం చేశారు. हम लोगों ने यह निर्णय लिया है कि 31 तारीख को रविवार के दिन 10 बजे पूरी दिल्ली रामलीला मैदान में इकट्ठा होगी. महारैली इंडिया गठबंधन मिलकर के महारैली 31 तारीख को 10 बजे रामलीला मैदान चलो का नारा गूंजेगा दिल्ली के अंदर. और न सिर्फ दिल्ली बल्कि पूरे देश के लोगों से मैं अपील करना चाहता हूं, जो लोग भी संविधान में विश्वास करते हैं, जो लोग भी इस लोकतंत्र में विश्वास करते हैं, चाहे वो राजनीतिक पार्टी के हों, चाहे सामाजिक संगठनों के हों, चाहे व्यापारिक संगठनों के हों, जो लोग भी इस मुल्क से मोहब्बत करते हैं, उन सबसे मेरी अपील है कि 31 तारीख को 10 बजे रामलीला मैदान चलो और इस देश को बचाने के लिए, इस तानाशाही को खत्म करने के लिए अपनी आवाज को हम वहां से बुलंद करेंगे और वहां से और मिल करके इस संयुक्त लड़ाई. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. పంటలకు నీరందక ఒక దేవరపులోనే కాదు, వందలాది బోర్లు వేసి రైతులు అప్పుల పాలయ్యారని చెప్పారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని చెప్పారు. అప్పుడు అరచేతిలో స్వర్గం చూపెట్టి ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది. 100 రోజులైనా హామీ నెరవేర్చక ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేసిందే లేదని చెప్పారు హరీష్ రావు. రైతు బంధు 15,000 ఇస్తామని అన్నారు. 10,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. పంటలకు నీళ్లు లేక రైతులు కొత్త బోర్లు వేసి అప్పుల పాలవుతున్నారని ఆయన అన్నారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పి మోసం చేసిందని అన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. కేసీఆర్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, 2 పంటలు నీలందాయి, పంటలు పండాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా ఉందని అన్నారు. ఆదుకోవడంలో ఈరోజు విఫలమైంది అనేటువంటిది అర్థమవుతా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిలో నీళ్లున్నా కూడా దేవాదుల ద్వారా నీళ్లు పంపింగ్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ వాళ్ళు 6 గ్యారంటీల్లో రైతుల కోసం చెప్పిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. ఆనాడేమో ఎలక్షన్ ప్రచారంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మాత్రం మొండి చేయి చూపించింది. డిసెంబర్ 9వ తారీఖునే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ఇవాళకి 100 రోజులు దాటింది. బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు తెచ్చి ప్రజల్ని నమ్మించిండ్రు, మోసం చేసింది. ఇవాళ ఆ రోజేమో బాండ్ పేపర్లలో ఇంటింటికి తెచ్చి ఇగో మేము ఎక్కంగానే మొదలే 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. ఇలా 100 రోజులు దాటినా ఒక్క రూపాయి రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు, ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు. ఇగో మేముండగా మరి 10,000 రూపాయలు ఆ రోజు రైతు బంధు ఇస్తే, ఇగో మేము వస్తే 15,000 రైతు బంధు ఇస్తామని చెప్పి నమ్మబలికిండ్రు. కానీ ఇలా 15,000 దేవుడమో ఎరుగు కానీ ఇచ్చే 10,000 కూడా ఈ రోజు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇగో ఈ లక్ష్మిని అడిగినా, సత్యమ్మని అడిగినా, నరసింహాని అడిగినా, ఈడ ఎవరిని అడిగినా మాకు రైతు బంధు రాలేదు అని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం కనీసం ఇచ్చే 10,000 రూపాయలు కూడా రైతు బంధు ఇవ్వలేదు. ఒకవైపు రైతు బంధు రాలేదు, ఇంకొక వైపు నీళ్లు వస్తలేవు, కొత్తగా బోర్లు వేసి ఇలా రైతులందరూ అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉంది.
అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసింది, 15,000 రైతు బంధు ఇస్తామని మోసం చేసిండ్రు, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని వాళ్ళను కూడా మోసం చేసిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల్లో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా రైతుల విషయంలో అమలు చేయకుండా ఈ హస్తం పార్టీ రైతులకు మొండి చేయి చూపించింది అనేది మాత్రం ఇవాళ స్పష్టమైతా ఉంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ హయాంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు, 2 పంటలు పండినాయి, రైతు బంధు అందింది, కాలువలలో నీళ్లు అందినాయి, బంగారమూల పంటలు పండితే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు వస్తలేవు, కరెంటు కూడా ఇప్పుడు ఈ ఎస్టీ రైతులను అడిగితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు, 14-15 గంటల కరెంటు కూడా చక్కగా వస్తలేదు, మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి అని చెప్పి ఇవాళ అక్కా చెల్లెలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా రైతుల కష్టాలు పెరిగినాయి. కేసీఆర్ రైతు బిడ్డ గనక ఆయన ప్రతి నిమిషం రైతుల కోసం దండలాడిండు, సకాలంలో ఎరువులు ఇప్పించిండు, విత్తనాలు ఇప్పించిండు. దేశంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్షాల అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. ఆశించిన టికెట్ దక్కని చాలా మంది నేతలు తమ పార్టీకి రాజీనామా చేసి పక్క పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ రావు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీలో చేరారు వరప్రసాద్ రావు. ఈయనకు బీజేపీ నుండి తిరుపతికి ఎంపీ టికెట్ కేటాయించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ప్రజారాజ్యంలో పార్టీతో రాజకీయాల్లో వచ్చిన వరప్రసాద్ గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గూడూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీజేపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీలో చేర్చుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. Again, we're going to be colleagues in the parliament. ఈ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు టైగర్ ఆర్ కృష్ణ ఆదేశాల మేరకు బీసీ యువజన సంఘ జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా దాంట్లో భాగంగా నల్గొండకు విచ్చేయడం జరిగింది. వారికి బీసీ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘన స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 56 కులాలకు 56 ఫెడరేషన్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా బీసీ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. చట్టసభలో బీసీల డిమాండ్లు సాధించాలని, అన్ని రాజకీయ పార్టీలు బీసీల జనాభా ప్రకారం సీట్లు కేటాయించాలని, లేని ఎడల బీసీల సత్తా ఏందో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చూపిస్తామని అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, వెంకటేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జోడో యాత్ర అనేది పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ఇప్పటివరకు 70 సంవత్సరాలు గడుస్తున్న ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మంత్రిత్వ శాఖ ఉంటే విద్య, ఉద్యోగంగా, ఆర్థికంగా మరి వెసులుబాటుగా ఉంటుంది. అన్ని రాష్ట్రాలలో విద్య ఒక మంత్రిత్వ శాఖ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, గురుకులాలు కానీ, అదేవిధంగా స్కాలర్షిప్ కానీ, విదేశీ వెళ్ళాలంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఇవన్నీ కూడా రావాలంటే ఒక మంత్రిత్వ శాఖ లేకపోతే కనుక ఏది కూడా రాదు. కాబట్టి ఇప్పటివరకు 56% ఉన్నటువంటి బీసీలకు కుక్కలకు, నక్కలకు, పిల్లులకు లెక్కలు ఉన్నాయి కానీ బీసీ జనాభా లెక్కలు లేకపోవడం. అందుకనే జనగణనలో కులగణన చేపట్టాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్.
2010లో సుష్మా స్వరాజ్ బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఒక మంత్రివర్యులుగా కేంద్రంలో ఒక ప్రధానమంత్రితోని మన్మోహన్ సింగ్ గారిని బీసీలకు ఎప్పుడైతే జనగణనలో కులగణన పెడితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది, అప్పుడే వాళ్ళకు ఫలాలు అందుతాయని చెప్పి ఆ రోజు సుష్మా స్వరాజ్ చెప్తే ఇప్పటివరకు మరి బీజేపీ పార్టీ బీసీల ప్రధానమంత్రి ముద్దుబిడ్డ అయి ఉండి మరి ఇప్పటివరకు కూడా ప్రధానమంత్రి ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ కానీ అదేవిధంగా జనగణనలో కులగణన చేపట్టకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ప్రతి పార్టీ, ప్రాంతీయ పార్టీ కానీ, రాజకీయ పార్టీ కానీ, ప్రాంతీయ పార్టీ కానీ, జాతీయ పార్టీ కానీ, ప్రధాన పార్టీలు అన్నీ బీసీలకు 10 సీట్లు ఇవ్వాలి, అంటే 52%. అది మా వాటా. ఏ పార్టీ అయితే 10 సీట్లు ఇస్తుందో బీసీలకు, ఆ పార్టీకే బీసీలందరూ ముక్తకంఠంగా పనిచేసి గెలిపించుకుంటారని చెప్పి పార్టీలందరికీ హెచ్చరిస్తున్నాం. ఈ 52% ఉన్న బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే క్రియేట్ అవుతున్న సంపద ఉందో అందులో అన్నింటిలో వీళ్ళందరి యోగదాన్ ఉంది. సో వీఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద ట్రెజర్. మేము ఎవరు చేసి బీసీలందరికీ సీట్లు ఇచ్చి బీసీలో ఎట్లా గెలిపించుకుంటాం, మిమ్మల్ని అందరూ ఇంట్లో కూర్చోబెడతాం. మొన్న ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో 13వ తారీఖు అతిపెద్ద బీసీ యాదాద్రికి బయలుదేరి అక్కడ ఉన్న ప్రతి కుల సంఘ అధ్యక్షులు అందరినీ కలిసి 25 మంది కింద ప్రతి జిల్లాలో కోర్ కమిటీ వేస్తున్నాం. ఇంకోటి యూత్ వింగ్ ఇప్పుడు చేపట్టే మెయిన్ నెక్స్ట్ ఎజెండా ఏంటంటే వైఈపీ యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. అందులో యూత్ ఎంటర్ప్రైజింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. 625 మండలాల నుంచి ప్రతి మండలంకి 12 మందిని తీసుకుంటాం. ఈ డిఎస్సి ఏవైతే టీచర్ ఉద్యోగాలు ఉన్నాయో అవే కాకుండా ఓన్లీ ఆ 22,000 ఉద్యోగాలే కాకుండా ప్రతి ఒక్కరు నెలకు ఒక 50,000 నుంచి ₹1,00,000 సంపాదించేటట్టు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ స్కిల్స్ ఇప్పించి వాళ్ళను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేస్తే ఆటోమేటిక్గా మన వర్గాలను మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగి మనం కూడా రాజకీయ పనిలోకి వస్తలేము. ప్రతి జిల్లాలో ప్రతి పార్టీలో 30-40 ఏళ్ళ నుంచి బీసీలు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరి గురించి మేము చేసే ఈ న్యాయయాత్ర. ఎప్పుడైతే వీళ్ళందరూ పార్టీలో టికెట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉండేది ఓన్లీ 2.5%, 10.5% రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తారు. 56% ఉన్న వాళ్ళకు 27% రిజర్వేషన్. సర్వ కురాలను తెచ్చి బీసీలో పెట్టి బీసీలకు అసలు ఏం న్యాయం చేసింది మీరు? సో అందరికి సభాముఖంగా నేను మనం చేసేది ఏంటంటే బీసీలందరూ ఇప్పటి నుంచైనా మేల్కొని ఆ పార్టీల దగ్గర ఈ పార్టీల దగ్గర పనిచేయడం కంటే సెల్ఫ్గా ఒక్కొక్క బీసీ ఒక ముగ్గురు కన్నా హెల్ప్ చేసి వాళ్ళ ముగ్గురిని బయటికి తీసుకొచ్చి వానితో అయినంత వరకు ట్రైనింగ్ ఇస్తాడా, కనీసం కెరియర్ గైడెన్స్ ఇస్తాడా, ముందుకు ఎట్లాలో చెప్తాడా, ఇవన్నీ ఎట్లా వాళ్ళ కనీసం వాళ్ళ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళ కులం, తర్వాత వాళ్ళ సమాజం, సొసైటీ, కమ్యూనిటీ అందరినీ కలుపుకొని పోతే బీసీలు ఆటోమేటిక్గా బాగుపడతారు. ఒక 10 ఏళ్లలో బీసీ ముఖ్యమంత్రిని చూస్తాం తెలంగాణలో. 10 రాష్ట్రాల్లో ఇప్పటికి 10 రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నా కూడా మన స్టేట్లోనే వివక్ష ఎక్కడా లేదు. ఇంత వివక్షకు గురైనాక కూడా మనం దాని అందులోకెళ్ళి బయటకు రాలేకపోతున్నాం. కనీసం ఇప్పుడన్నా బీసీలందరూ మేల్కొని బయటకు వచ్చి బీసీల వాయిస్ గురించి ఉద్యోగ రిజర్వేషన్లైనా, సాఫ్ట్వేర్ కంపెనీలైనా క్రిమిలేయర్ ఎత్తివేయాలి. కాంగ్రెస్ పాలనకు తేడా కనిపించట్లేదని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలోని బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 రుణమాఫీ 10 ఏళ్ల పాటు చేయలేదని, 100 రోజుల్లో ఆ హామీ నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. రాష్ట్రానికి నిధులు రావాలంటే బీజేపీ ఎంపీలను గెలిపించాలని కోరారు. మెదక్లో బీఆర్ఎస్కు స్థానికులు దొరకడం లేదు. కరీంనగర్ నుంచి హరీష్ రావును తీసుకొచ్చి ఇక్కడ రుద్దారు. ఆయన చాలన్నట్లుగా ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని తీసుకొచ్చారు. వెంకట్రామిరెడ్డిది ఏ జిల్లా, ఏ ఊరో ఆయనకే తెలియదు. కలెక్టర్గా ప్రజలను దోచుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారు. ఆయనకు ఇతరులను దోచుకోవడం తప్ప తెలిసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 90 రోజుల్లో 9,000 కోట్లు అప్పు చేశారని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓటు కొడితే అవి మునిగిపోతాయి, నిజాంపేట చెరువులో పడ్డట్టు అవుతాయి తప్ప ఉపయోగంలోకి రావు. కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారికి 3వ ప్రధానమంత్రి అయ్యేలా ఆశీర్వదించాలని. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ ఓటు కొడితే అవి మునిగిపోతాయి, నిజాంపేట చెరువులో పడ్డట్టు అవుతాయి తప్ప ఉపయోగంలోకి రావు. కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారికి 3వ ప్రధానమంత్రి అయ్యేలా ఆశీర్వదించాలని. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ ఓటు కొడితే
అవి మునిగిపోతాయి. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారా లేక జైలు నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారన్న ప్రశ్నలకు తెరపడింది. ఆదివారం రోజున జైలు నుంచి పాలన ప్రారంభించారు. ఈడీ కస్టడీ నుంచే ఆయన ఫస్ట్ ఆర్డర్స్ జారీ చేశారు. ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేశారు. దీనిని ఓ నోట్ రూపంలో నీటి సరఫరాకు సంబంధించిన సంబంధిత మంత్రి అతిషికి కేజ్రీవాల్ పంపించారు. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో నీళ్లు సమస్యలు ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే విషయంలో అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్ సహాయం తీసుకోండి సూచించారు. దీనిపై మంత్రి విలేకరులతో సమాచారం ఇవ్వనున్నారు. కాగా మనీ లాండరింగ్ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ఆ తర్వాత కోర్టు ఆయనను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. కానీ ఆయన ఇప్పటి వరకు సీఎం పదవికి రాజీనామా చేయలేదు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు హోలీ పండుగ సందర్భంగా వరుస సెలవులు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు క్యూ లైన్లు అన్ని నిండిపోయాయి. దీంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. కోడె మొక్కుల కోసం భక్తులు బాలు తీరారు. చిన్నపిల్లలు వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండాకాలం కావడంతో క్యూ లైన్లలో నిలబడిన భక్తులకు మంచినీరు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రియులకు బిగ్ అలర్ట్. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయనున్నారు. ఎందుకంటే రేపు సోమవారం మార్చి 25న హోలీ పండుగ సందర్భంగా నగర వ్యాప్తంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా మద్యం షాపులు బంద్ చేయాలని సైబరాబాద్ సిపి అవినాష్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా పండుగ సందర్భంగా షాపులను మూసివేయాలని వైన్స్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపారు. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగలు 9 నేషనల్ టీవీ.